రంజాన్ మాసంలో రోజా ఎంత నిష్టగా పాటిస్తారో ఉపవాసం విరమించిన తర్వాత నోరూరించే వంటకాలను తినేందుకు కూడా అంతే ఇష్టపడతారు. చెన్నైలోని అంగప్పన్ నాయకన్ స్ట్రీట్లో ఉన్నాం ప్రస్తుతం మనం. దాదాపు కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్నటువంటి ఈ స్ట్రీట్ మొత్తం నోరూరించే రుచికరమైన స్నాక్స్ లభిస్తాయి. ఇతర టైమ్స్ కంటే రంజాన్ మాసంలో ఈ స్ట్రీట్ అంతా కూడా జనాలతో కిటకిటలాడుతుంది. కేవలం ముస్లిం సోదరులే కాదు, ఇతర మతాల నుండి కూడా ఇక్కడ లభించే అటువంటి ఫుడ్ టేస్ట్ చేసేందుకు ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుండి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తుంటారు. కేవలం నాన్ వెజ్లోనే కాదు, వెజ్ ఐటమ్స్లో కూడా చాలా వెరైటీస్ లభిస్తాయని చెప్తున్నారు. అదే కాదు, డెజర్ట్స్లో కూడా ఎన్నో రకాల డెజర్ట్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంటాయి, జ్యూస్ కూడా లభిస్తుంటాయి. ఉదయం నుండి ఉపవాసం ఉంటారు కనుక ఉపవాసం విరమించే సమయానికి ఎంతో హెల్తీగా తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇక్కడ ఇదే స్ట్రీట్లో కంజి అని వీళ్ళకి ఇక్కడ తమిళనాడులో ఎక్కువ ఫేమస్, గంజి అంటుంటారు తెలుగులో. అది కూడా ఇక్కడ ఫ్రీగా వచ్చేటువంటి వారందరికీ కూడా ఇస్తుంటారు. ఇక్కడ ప్లేట్స్ అన్నీ చూసుకుంటే ఫుడ్ ఎప్పటికప్పుడు ఖాళీ అవుతూనే ఉంటుంది. ప్లేట్స్లో ఫుడ్ ఖాళీ అవుతున్న కొద్దీ రకరకాలైన ఎంతో కలర్ఫుల్గా ఉండే అటువంటి వంటకాలని మళ్ళీ రీఫిల్ చేస్తుంటారు. ఈ స్ట్రీట్లో అసలు ఫుడ్ ఎలా ఉంది అని మనం చూసేందుకు వస్తే చాలామంది ఇక్కడ కనిపించే అటువంటి జ్యూసులు, ఫ్రూట్స్, అలాగే స్వీట్స్ టేస్ట్ చూడండి అంటూ చెప్తున్నారు. ఇక్కడ తమిళనాడులో స్పెషల్గా నుంగు ఎలనీర్ అని ఇక్కడ లభిస్తుంది. అంటే ముంజలు అంటారు తెలుగులో. ముంజలతో పాటుగా కోకోనట్ వాటర్ని మిక్స్ చేసి ఇచ్చేటువంటి హెల్దీ జ్యూస్ చాలా ఫేమస్ తమిళనాడులో. చాలా బాగుంది, వెరీ రిఫ్రెషింగ్గా ఉంది. కోకోనట్ వాటర్ అండ్ ముంజలుతో చేసినటువంటి జ్యూస్ కనుక చాలా టేస్టీగా రిఫ్రెషింగ్గా ఉంది. సో ఈ మాసం అంతా కూడా, రంజాన్ మాసం అంతా కూడా నోరూరించే వంటకాలను టేస్ట్ చేసేందుకు చాలామంది వస్తుంటారు. లోపలికి వెళ్దాము, ఎటువంటి వెరైటీస్ లభిస్తాయి, ఎంత బిజినెస్ అవుతుంది ఈ మాసం అంతా అని తెలుసుకుందాం. ఇప్పుడు ఇది అంజీర్ పాలు ఉంది మా దగ్గర. రోస్ మిల్క్ ఉంది, తర్వాత బాదాం మిల్క్ ఉంది, చాక్లెట్ అండ్ డేట్స్ ఉందండి. ఇప్పుడు మన ఫాస్ట్ మూవింగ్ అంటే మన కొట్లోని అంజీర్ మిల్క్. దీనిలోని ఏంటి ఉంటుందంటే అంజీరు, కస్టర్డ్, తర్వాత బాదాం. రోజు ఎన్ని అమ్ముతుంటారు? రోజు 100. ప్రైస్ ఎంత? ప్రైస్ అంటే అంజీరు ఒకటి 70 రూపాయలు, తర్వాత చాక్లెట్ అండ్ విత్ డేట్స్ 60 రూపాయలు అండి. బాదాము, రోస్ మిల్క్ 50 రూపాయలు. ఇది కాయలపట్నం స్పెషల్. మా ఊరు కాయలపట్నం, తిరుచెందూరు దాకా ఉంటుంది కదా కాయలపట్నం స్పెషల్. మూడు కలర్. ఇది ఏంటంటే బాదం హల్వా అని చెప్తారు. మా ఊరిలోని స్పెషల్ ట్రెడిషనల్ హల్వా. స్ట్రీట్ ఈ క్రౌడ్లోని ఎలా ఉంటుందంటే ఈ 30 రోజులే అంతే. మామూలుగా ఎప్పుడు నార్మల్గా ఉంటుంది. మస్ట్ ట్రై చేయండి మా కొట్టుకి వచ్చి, ఎందుకంటే ఇది హాట్ సేలింగ్ మా కొట్టులోని. ఇదే అంజీర్ కా దూద్ అంటే ఇక్కడ తమిళనాడులోని అత్తిపొలం పాలు అని చెప్తారు. చాలా బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత బ్లా 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 చెప్తారు. ఎనర్జీ డ్రింక్. Yeah, hi, this is our shop. The name is called Kayal Frozen Food. This is our second year anniversary, and we have dealing with only chicken items. All the items are originate from many countries like China, Hong Kong, Burma, Sri Lanka. In this month, this is the holy month of Ramadan. Many people came from another side, and other religions people also come to this place to explore many foods like చికెన్ ఐటమ్స్. ఈ స్ట్రీట్ మే రంజాన్ టైం మాత్రం 30 రోజులకి ఇక్కడ అన్ని మందిరం వేస్తారు మేము. ఒక్క కొట్లో ఎక్కువ ఇక్కడ పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంది మంది, రెగ్యులర్గా వస్తారు మేము. ఇక్కడ జ్యూస్, ఫ్రోజన్ ఫుడ్స్ అన్నీ ఉంచుతుంది. తర్వాత లుంగీ, షర్ట్స్, వేస్ట్లు అన్నీ వేస్తుంది మేము.
అన్నీ చికెన్ లాగా వస్తుంది. చికెన్లో వేరే 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 వెరైటీగా వస్తుంది. ఒక రోజులకి ఇట్లాగా ఫ్రోజన్ ఫుడ్ అంటే 1 lakhs వేస్తారు మ్యామ్ లాభం మాత్రం. తర్వాత జ్యూస్ షాప్లో ఒక 10,000 లాగా, ఒక చిన్న కొట్ట అంటే ఒక 5,000 ఇస్తారు. ఓన్లీ వెజ్లో నాన్ వెజ్లో ఉంటాయి, వెజ్లో కూడా దొరుకుతాయా? వెజ్ అంత వెళ్తుంది. సో నాన్ వెజ్ మాత్రమే ఎక్కువ వస్తుంది. బట్ ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. ఉంటుంది. We are selling is muttai mithai. It's called muttai mithai in South Indian, and in English it's egg sweet, which made of like egg, palkova, ghee, and sugar. Okay. Is it available throughout the year or only during Ramadan? No, during the Ramzan we are here, but we have another shop over in Pattalam. Okay. How much business do you make every day? Every day around 3,000 to 4,000. Okay. And how's the crowd? What are the other available items in the street? Actually in weekend you will be having like this crowd. Other than that, you will not have that much crowd one. Okay, and apart from this, you have other chicken, mutton, everything. Okay. And what are With 125, it's 250 gram. okay. And 50 grams kevalo? 125. 125. Yes. My name is Syed Akbar Ali. I opened a shop name is Salim Sweets. It's called the Muttai Mithai shop. Very famous in Chennai. You never ever had in any other places on outside Chennai. Actually, we have the almost 4 to 5 sweets only. Those sweets are very special sweets. One is Damka Rot, and another is Kadduka Halwa. Is made in Soraka. Another one is Carrot Halwa, and another special sweet Muttai Mithai, and we make a Halim. Okay. Only on 5 or 6 dishes only we are selling. Okay. And is it open every day? We are open every day, 365 days. Okay. And how's the business during Ramzan? Our business during Ramzan, only 1 month you see in Angapanagan street, it's very rushed. Crowded. Yes, very crowded because of crispy chicken and many dishes and new different sweets. This kinds of sweets, na, you will come to explore in Angapanagan street. It's very famous in Ramzan time.